హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేద్దాం. ఏమేం కావాలో చూపిస్తాను రండి. ఒక కప్పు పంచదార, ఒక కప్పు పాల పౌడరు, కప్పు కార్న్ఫ్లోర్ పౌడరు ఈ మూడు పొడి చేసుకుందాము. ఎందుకంటే పాలు, సగ్గు బియ్యము, సబ్జా గింజలు, పసుపు కలర్ కోసం, ఇక ఫ్రూట్స్ అరటిపళ్ళు, పుచ్చకాయ, ద్రాక్ష పళ్ళు, దానిమ్మకాయ, యాపిల్ ఇవి నేను వేస్తున్నాను. ఇంకా ఇంకా మీ దగ్గర ఉన్నవన్నీ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఎలా చేయాలో చూద్దామండి. మిక్సీ జార్లో ఈ పంచదార ఆడేసుకుందాం. ముందు తడి లేకుండా చూసుకోండి. పంచదార ఆడేసి మిక్సీ పంచదార మెత్తగా పట్టేసాను. ఇక ఇందులో పాల పౌడరు ఒక కప్పు, మనం ఎన్నో తీసి పెట్టుకున్నాం కదా, ఇంకా కార్న్ఫ్లోరు, కొంచెం పసుపు కలర్ కోసం వేసేసుకుని, ఇదిగోండి ఫుడ్ కలర్, ఎనిలా ఎసెన్స్ అవి వాడుతున్నారు కలర్ కోసం. నేను న్యాచురల్ పసుపు వాడుతున్నానండి. మనం పసుపు పండించుకుంటాం కదా, అది కొంచెం కలర్ కోసం కొంచెం వేస్తున్నాను. మీకు ఇష్టమైన వాళ్ళు ఎసెన్స్ వేసుకుంటే వేసుకోండి. ఈ మూడు కలిపి మళ్ళీ మిక్సీ పెట్టేసాను మెత్తగా. ఇది మనం ఒక గాజుసీసాలో ఇందులో తడి లేకుండా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకుని అందులో స్టోర్ చేసేసుకుంటే మనకి ఇంత పౌడర్ అవసరం లేదు. మనం సలాడ్ చేసుకున్నప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. పాన్ పెట్టుకుని పాలు కాసేయాలి. ముందు చిక్కగానే ఉన్నాయి, కొంచెం నీళ్ళు పోద్దాం. ఇది ఈ గ్లాసు పాలు, పెద్ద గ్లాసు, కొన్ని నీళ్ళు పోస్తున్నాను. పావు వంతు, ఒక పావు గ్లాసు నీళ్ళు, ఒక గ్లాస్ పాలు ఇలా కడుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా గుంట గరిటెతోటి. ఇగో మనం ఈ పిండి ఆడుకున్నాం కదా, కార్న్ఫ్లోరు, పంచదార, పాల పౌడరును, ఇదిగో పెద్ద స్పూన్తో 3 స్పూన్లు తీసుకున్నాను. కనిపిస్తుందండి? ఇదిగో చూడండి, 3 స్పూన్లు తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే ఉండకట్టకుండా. ఇది ఇలా ఇంకొన్ని పాలు బాగా కొంచెం మరిగిన తర్వాత మనం షుగర్ తినేదాన్ని బట్టి మీకు తీపికి సరిపడగా, తీపి ఎంతవరకు తింటే అంతవరకు వేసుకోండి. ఇదిగోండి, ఈసారి మరి పౌడర్ వేసేద్దాం. స్లోగా వేస్తూ కలపండి. కస్టర్డ్ పౌడర్ నీటిలో కలిపి పెట్టుకున్నాం కదా మనం, అలా స్లోగా వేసి అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండండి. ఇదిగోండి, కొంచెం యాలకి పౌడర్ కూడా వేస్తున్నాను, 2 యాలకులు ఫ్లేవర్ కోసం. అలా కొంచెం చిక్కగా అయ్యే వరకు అలా కలుపుతా మరిగించండి. ఇదిగోండి, అలా బాగా మరిగించండి. వేసవకాలం తినేదానికంటే మనం ఇలా తాగేదానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. ఇలా చేసుకుని తాగితే అందరూ, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తాగుతారండి. ఆరోగ్యమైన జ్యూస్ కూడా చక్కగానే సలాడ్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదే కదా. అంటుకోకుండా అలా బాగా కలపండి కొంచెం చిక్కపడే వరకును. ఇంకొండి, ఇంకా సరిపోతుంది. మనం అవన్నీ కలుపుతాం కదా, సగ్గుబియ్యం అవి ఉడకబెట్టి ఉంచాను, ఇంకా ఆఫ్ చేసేద్దామండి. ఇదిగోండి, మనం కాసి పెట్టినది చల్లారిపోయింది శుభ్రంగా. మనం ఇదిగో ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టాను. దానిమ్మ గింజలు వలిసేసి, అరటిపండు ఇవన్నీ వేద్దాం. పుచ్చకాయ ముక్కలు, బొబ్బాస్కాయ, కీర, జీడిపప్పు, కర్బూజా, ఏది ఉన్నా మీరు ఫ్రూట్స్ ఉపయోగించుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిదండి ఇది. ఇవన్నీ పిల్లలు కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దానిమ్మ కొన్ని ఉంచుతున్నాను, ఎక్కువగా ఉన్నాయని. వేసేద్దామండి, పడతాయి. ఇంకా సగ్గుబియ్యం ఉడకబెట్టేసాను, ఇలా గుజ్జుగా ఉడకబెట్టేసుకోండి.
ఇక సబ్జా గింజలు నానబెట్టేసాను, వాటర్ వడకబెట్టేసాను అనమాట. వాటర్ ఉండకుండా వడకబెట్టేసేయండి. మంచి కలర్ఫుల్గా చాలా బాగుందండి, చూడడానికి చలవ చేస్తుంది. వేసవికాలం తినడానికి చాలా హాయిగా ఉంటుంది. చూసారా, ఆరోగ్యానికి మంచిది. ఎంత బాగుందో చూడండి. ఏదైనా ఒక దాంట్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇక చూడండి, చాలా చక్కగా ఉంది చూడడానికి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, కూల్ అయ్యాక తిందామండి. ఇదిగోండి, ఫుల్ కూల్ అయిపోయింది, తీసేయనమాట. చూద్దాం ఇప్పుడు. మంచి కలర్ఫుల్గా భలే బాగుందండి. పిల్లలు అది చాలా ఇష్టంగా తింటారు. అందరూ తప్పక ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. ఇంకా డ్రై ఫ్రూట్స్, నల్ల ద్రాక్ష ఇలాంటివి అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. భలే బాగుంది. ఈరోజు పౌర్ణమి కదండి, పౌర్ణమి ఉపవాసం ఉన్నాను నేను. ఫ్రూట్స్ జ్యూసులు అవి తినేయమంటున్నారు కదా ఉండలేని వాళ్ళు. నేనైతే జ్యూసులు అవి తాగుతానండి. ఉపవాసం అంటే ఇంక అసలు ఏమి తినకుండా అలా ఏమి ఉండను. ఉపవాసం అంటే ఏమీ తినక కొబ్బరి నీళ్ళు, కాఫీలు, టీలు అలా లిక్విడ్స్ అలాంటివి తాగి ఉంటాను. జ్యూస్ కూడా తాగుతాను. ఈసారి సొంతంగా చేసుకుని తాగుతాను, తింటాను అనమాట అండి. భలే బాగుందండి. మీరు కూడా అలా ఉపవాసాలు అయి ఉన్నప్పుడు ట్రై చేసుకోండి. ఎందుకు అమ్మవారు పెడతానికి ముందు తీసేస్తాను అనమాట. ఇది ఎలా టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. టేస్ట్ చేద్దామండి. చాలా టేస్టబుల్గా చాలా బాగుందండి. ఫుడ్ కలర్లో ఎసెన్స్ అలా ఏం లేకపోయినా సూపర్ టేస్ట్గా ఉంది. అందరూ ట్రై చేయండి. ఇలా ఉపవాసాలు అయి ఉన్నప్పుడు కూడా చక్కగా ఇలా చేసి తింటే నీరసం అయి రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలు ఈ కలర్ఫుల్గా ఉంది కదా, పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారండి. సమ్మర్లో పిల్లలు, పెద్దలు ఇలాంటివి చాలా ఇష్టంగా తింటారు. అందరూ ట్రై చేయండి. ఇందులో కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకోవచ్చండి, న్యాచురల్ కలర్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. తేనె కూడా వేసుకుంటే బాగుండేలా ఉందండి. తేనె కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మంచి టేస్ట్గా ఉందండి. అందరూ ట్రై చేయండి. సేమ్ ఇలా నేను ఎలా చేసానో అలా అయితే మంచి టేస్ట్ఫుల్గా ఉంది. ఇంకా కొంచెం షుగర్ కావాల్సిన వాళ్ళు కొంచెం షుగర్ వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.